వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే మన వీడియోస్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ వీడియో డైరెక్ట్గా మీ వరకు వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ నా వీడియోస్లో ఎక్కడైనా సరే ఒకవేళ రీసౌండ్ వచ్చినప్పుడు కొంతమంది చెప్తున్నారు అన్న రీసౌండ్ వస్తుందని. ఆ విధంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. నేను ఈ వీడియో ఎక్కడ చేస్తున్నానంటే గిరిజన యూనివర్సిటీ, జేఎన్టీయు, నెక్స్ట్ ఇక్కడ శ్మశానం ఒకటి ఉంటుంది, శ్మశానం, అయ్యన్పేట, ఈ మొత్తం ఈ సర్కిల్ అంతా కలిపి ఫీడ్ చేశానండి. అయితే చాలా డాగ్స్ ఫీడ్ చేశాను. మొత్తం ఒక వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే పెద్ద వీడియో పెడితే ఎవరు చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే పెద్ద వీడియో పెట్టట్లేదు. 3 days 4 daysకి ఒక వీడియో పెడుతున్నాను పెద్దది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియో చూడడమే కాదు, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ మంది చూశారనుకోండి, ఎక్కడైనా కొంచెం హెల్ప్ దొరికితే ఈ మూగజీవాలకు సహాయం అవుతుందని ఉద్దేశం మనది. అంతకన్నా ఇంకేం లేదు. మనం ఏదో పాపులర్ అయిపోవాలి అలాంటి ఆశలు నాకేం లేవు. ఇగోండి ఇదే శ్మశానం, ఇటువైపు రైట్ సైడు, అటువైపు ఆ ముందుకెళ్తే ఏబీసీ షెల్టర్ ఉంటుంది. ఇటువైపు ఈ శ్మశానం నైట్ టైం వెళ్తాం ఫీడింగ్. ఇటువైపు నైట్ టైం వెళ్ళింగ్ వచ్చినప్పుడల్లా మా చెల్లి ఏమంటుందంటే నాకు ఈరోజు నిద్ర పట్టట్లేదు ఇలాంటివి అని చెప్తుంటుంది. నేను అలాంటివి ఏం పట్టించుకోనండి. ఇగోండి అటు సైడ్ ఉంటాయి ఈ డాగ్స్ అని. మరి మనం వెళ్ళకుండా భయపడిపోయి మనం వెళ్ళకుండా ఉంటే ఈ ఆకలితో ఉండిపోతాయి. అందుకనే కొన్ని సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. సమస్యలు ఉన్నా మేము వెళ్తామండి. ఎందుకనంటే బాధ్యత తీసుకొని ఒకసారి అట్లా ప్రామిస్ చేసిన తర్వాత అది ఎంత కష్టం వచ్చినా సరే నేను మాత్రం తప్పును. ఒకవేళ ఎవరు రాకపోయినా నేను ఒక్కడినే వెళ్ళిపోతాను. ఎందుకనంటే వాటి విషయంలో నాకు ఉండే ప్రేమ లాంటిది. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత అంటే బాధ్యతలాగే ఉండాలి. ఏదో కష్టం వచ్చిందని వదిలేయడం, అటువైపు ఏదో నాకు నిద్రపడట్లేదు, అటువైపు దెయ్యాలు కనబడుతున్నాయి అంటే వెళ్ళడం మానేను, అలాంటివి ఏం చేయను. ఎందుకంటే మనం వెళ్ళడం మానేసి అందరూ వెళ్ళడం మానేస్తే వీటి కడుపులు మాడిపోతాయండి. అందుకనే వెళ్తాను ఆ విధంగా. నెక్స్ట్ నా దగ్గర డాగ్స్కి సంబంధించిన అడాప్షన్స్ చాలామంది పాపం ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర చిన్న పప్పీస్ ఉన్నాయండి అని చెప్పి అడాప్షన్ కోసం అడుగుతున్నారు. వాళ్ళందరి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు అందరికీ షేర్ చేస్తే అడాప్షన్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అడాప్షన్ చేసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుందండి. ఒకళ్ళైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక నాకు కాల్ చేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారటండి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ అంటే ఈ డాగ్స్ వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ ఇల్లే ఏకంగా అమ్ముకొని వెళ్ళిపోయేంత స్థాయికి తీసుకొచ్చారటండి. వాళ్ళ దగ్గర 3 డాగ్స్ ఉన్నాయి. ఇలాగ చాలామందికి అడాప్షన్ కావాలి. వైజాగ్లో సునీత సిస్టర్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గర ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ని కూడా అడాప్షన్కి తీసుకోవాలి. దయచేసి అడాప్షన్ విషయంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద డాగ్స్ అయినా చిన్న డాగ్స్ అయినా స్ట్రీట్ డాగ్స్ మేము అడాప్ట్ చేసుకుంటాం మంచివి అని అంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు పంపిస్తాను, మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తాను. అంటే మరీ స్టేట్ దాటి పంపించలేను, కానీ హైదరాబాద్ అయినా పంపిస్తానండి అడాప్షన్ కోసం. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. అడాప్షన్ తీసుకుంటాం. ఎందుకనంటే మనము యానిమల్ లవరు, స్ట్రీట్ డాగ్ లవర్ అయ్యింది కూడా మనం స్ట్రీట్ డాగ్స్ని కాకుండా మళ్ళీ బ్రీడ్ డాగ్స్ని అడాప్షన్ తీసుకుంటున్నామంటే దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. మనం అలా ఉండకూడదు. స్ట్రీట్ డాగ్స్ని మనం సపోర్ట్ చేయాలి. అంటే బ్రీడ్ డాగ్స్కి మనం వ్యతిరేకం కాదు, కానీ స్ట్రీట్ డాగ్స్కి మనం సపోర్ట్ చేయాలి. చూసారా ఎంత దూరాలు వస్తున్నాను ఈ కొండ దగ్గరికి, ఇదంతా దేనికి వస్తున్నాను చెప్పండి. వాటికి ఉండే బాధలు నాకు క్లియర్గా అర్థమయ్యాయి. వాటి బాధలు మనకు అర్థమైన రోజు మనం వాటిని ఎప్పటికీ వదలలేము. వాటికి సహాయం చేయకుండా ఉండలేము. ఎందుకంటే ఇంత లోన్లీ ప్లేస్లో ఎవరండి ఫుడ్ పెడతారు? ఆకలికి పిచ్చి అయిపోయి తిరుగుతుంటాయి అవి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో ఒక డాగ్ వస్తుందండి, దానికి క్యాన్సర్ కాయ వచ్చింది ఫ్రంట్కి. దానికి సర్జరీ కోసం డాక్టర్తో మాట్లాడాను. దయచేసి దాని సర్జరీ విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు కొంచెం ఎక్కువ అడిగారు డాక్టర్ గారు. మరి నేను మొత్తం పెట్టుకోలేనండి. ఎందుకంటే నేనే రోజుకి 170 అయిపోయాయండి డాగ్స్, మనం ఫీడ్ చేసే డాగ్స్. అన్ని డాగ్స్కి ఎందుకు ఫీడ్ చేస్తున్నారని మాత్రం దయచేసి అడగొద్దు. ఎందుకనంటే ఫీడ్ చేయాలండి. ఎందుకనంటే చాలా దగ్గరలో డాగ్స్ని తెచ్చి ఊరు అవతల వదిలేయడం, వాటికి తిండి పెట్టకపోవడం, వాటిని బాధపడడం,
వాటిని కొట్టడం, రకరకాల అట్రాసిటీకి గురవుతున్నాయి డాగ్స్. అందుకేనండి ఎంత దూరం వెళ్ళి డాగ్స్కి ఫీడ్ చేయడం. కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అక్కడ దగ్గర వాళ్ళకి ఎవరైనా చెప్పండి. అలా ఎవరు చెయ్యరండి, నేను నమ్మలేను ఎవరిని. ఎందుకనంటే ఆల్రెడీ 2-3 నమ్మి దెబ్బ అయిపోయాను. ఎవరు చేయరు, మనం చేసేంత ఇంట్రెస్ట్గా ఎవరు చేయరు. అందుకనే నేను ఎవరికి చెప్పనండి, వీటి విషయంలో నమ్మను, సెకండ్ ఛాన్స్ తీసుకోను. మన పిల్లల విషయంలో మనం ఎవరికైనా చెప్తామా? ఎందుకు చెప్పం? వాళ్ళ మీద మనకు నమ్మకం లేదు. నాకు కూడా అదే నమ్మకం లేదు వీటి విషయంలో. అందుకని ఎవరికి చెప్పనండి ఈ విషయంలో. ఎవరికైనా మెడికల్ సజెషన్, అంటే మా డాగ్కి స్కిన్ ఎలర్జీ ఉందండి, దెబ్బ తగిలిందండి, మెడికల్ సజెషన్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఒక్కసారి కాల్ చేసి వదిలేసి రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకోకండి. 2-3 సార్లు నాకు ఫోన్ చేసి గుర్తు చేయాలి. వాట్సాప్లో కూడా మెసేజ్ చేయాలి. నేను మర్చిపోతాను, రోజు ఫీడింగ్ బిజీలో ఉంటాను, ఇటువైపు ఇంట్లో పనులు బిజీలో ఉంటాను, చాలా కంగారులు ఉంటాయి నాకు కూడా. దయచేసి ఆ దృష్టిని అర్థం చేసుకోండి. ఇగోండి ఈ బ్లాక్ డాగ్ ఉంది కదా, కంప్లీట్ పెరాలసిస్, వెనకదల మొత్తం నడుము పడిపోయింది. దీనికోసం 15 కిలోమీటర్లు వస్తానండి, వచ్చి దీనికి ఫీడ్ చేస్తాను. మొన్న పాపం దీన్ని లారీ మట్టివలసిందంటే జస్ట్లో మిస్ అయిందట. ఇలాంటి వాటి కోసమేనండి షెల్టర్ కోసం ప్లాన్ చేస్తున్నాం. దయచేసి షెల్టర్ కోసం మేము సపోర్ట్ చేస్తామండి ఎట్టి పరిస్థితుల్లో అని సీరియస్గా ఉండేవాళ్ళు నాకు కాల్ చేయండి. మీరు కాల్ చేసి నాకు చెప్తే నాకు అవగాహన వస్తుంది ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంటంటే. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. రెండో విషయం, 7-in-1 వ్యాక్సిన్లు, అంటే పారా వైరస్, కెనాన్ డిస్టెంబర్ వైరస్, ఈ వైరస్లు రాకుండా వ్యాక్సిన్స్ వేయించాలనుకుంటున్నాం. కొంతమంది ముందుకు వచ్చారు, మేము వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తామండి, వ్యాక్సిన్స్ వేయండి అని. మీరు సపోర్ట్ చేస్తే మేము 2 డాగ్స్కి సపోర్ట్ చేస్తాం, మేము 3 డాగ్స్కి సపోర్ట్ చేస్తామంటే, మీరు ఎన్ని డాగ్స్కి సపోర్ట్ చేస్తే అన్ని డాగ్స్కి మేము వ్యాక్సిన్స్ వేస్తాం. వ్యాక్సిన్స్ వేస్తే అటు లైఫ్ సెక్యూర్గా ఉంటుందండి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. జబ్బులు ఇగోని చిన్నపిల్లలు, ఇలాంటి పిల్లలు లైఫ్ సెక్యూర్ అవుతుంది. ఎప్పుడో జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడడం కాదండి, ముందే వ్యాక్సిన్స్ వేస్తే వాటి లైఫ్ సెక్యూర్ అవుతుంది. గిరీష్ గారని మన సబ్స్క్రైబరే, ఆయన చెప్పారు, నేను ఒక 4-5 డాగ్స్కి వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తానని, వ్యాక్సిన్స్ మీరు వేయండి సార్, నేను అమౌంట్ పంపిస్తానని చెప్పారు. అలాగే వ్యాక్సిన్స్ విషయంలో సపోర్ట్ చేయండి, బాధ్యత తీసుకోండి. దీనిలో బలవంతం ఏం లేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సపోర్ట్ చేయండి. ఎందుకనంటే వాటి లైఫ్ బాగుండాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డాగ్స్ అంటే ఎంత నీచంగా చూస్తున్నారో తెలియదు. అవంటేనే మాకు అసహ్యం, వాటితో మాకు సంబంధం లేదు, వాటిని ఇక్కడ ఉంచొద్దు, ఈ భూమి మీద ఉండడానికి ఏమాత్రం వీలు లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. చాలా డాగ్స్, నాకు తెలిసినంత ఒక 50% డాగ్స్ కూడా ఊరు అవతలే ఉంటున్నాయండి. ఎందుకంటే ఊళ్ళో ఉండనివ్వట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే ఈ భూ ప్రపంచం అంతా మనుషుల కోసమే ఉంది కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలాగా. అందుకనే దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. షెల్టర్ కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే నాకు కాల్ చేసి మేము ఉన్నామండి, మీకు షెల్టర్ విషయంలో సపోర్ట్ చేస్తామని చెప్పండి. రెండో విషయం, వ్యాక్సిన్స్ ఎవరైనా, నేను ఒక వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తున్నాను సార్, ఎంత అవుతుంది ఏంటి కనుక్కోవాలంటే నాకు కాల్ చేయండి. మెసేజ్లు కామెంట్లో నేను కంప్లీట్గా ఏం చెప్పలేనండి. దయచేసి మీరు ఏదైనా సజెషన్ కావాలన్నా, ఏం కావాలన్నా డైరెక్ట్గా నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. ఒకవేళ నేను వెంటనే లిఫ్ట్ చేయకపోతే ఎవరు ఫీల్ అవ్వకండి, లిఫ్ట్ చేస్తాను, కొంచెం బిజీగా ఉంటాను, లిఫ్ట్ చేస్తాను, తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్లో వస్తుంది డాగు, ఆ డాగ్కి సర్జరీ ఉందండి. దయచేసి సర్జరీకి సపోర్ట్ చేయండి. అది చాలా భారాన్ని అనిపిస్తుందండి, బయటికి చెప్పుకోలేదు, దాని బాధ నేను చూస్తున్నాను. పడుకోవడానికి ఇబ్బంది పడిపోతుంది, ఏదైనా తిన్నామంటే ఇబ్బంది పడిపోతుందండి. అది నాకైతే చాలా దుఃఖం వేసింది దాన్ని చూసినప్పుడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆ డాగ్కి సర్జరీ ఉందండి, సర్జరీకి సపోర్ట్ చేసేవాళ్ళు నాకు కాల్ చేసి మేము సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్తే, ఎంత అవుతుంది, డాక్టర్ గారు ఎంత అడిగారు అనేది నేను చెప్తాను. ఇలా వీడియోలో కాకుండా చెప్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఆ డాగ్ లైఫ్ మనం సెక్యూర్ చేయాలి. అది ఇంతకాలం చాలా బాధ అనిపించింది. సర్జరీ అయిపోతే ప్రశాంత్ హ్యాపీ అయిపోతుంది. ఆ విషయం దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ఫుల్ థంబ్నెయిల్స్ పెట్టడం నాకు రాదండి. థంబ్నెయిల్ మేకింగ్ ఇంకా నేర్చుకోవడానికి టైం లేదు. ఫస్ట్ విషయం, థంబ్నెయిల్స్ నేర్చుకునే రోజు తప్పకుండా మంచి థంబ్నెయిల్స్ పెడతానండి. ఏమనుకోకండి, ఎప్పుడు ఒకటే థంబ్నెయిల్ పెడతాను. నా ఉద్దేశం ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్, ఏదో కలర్ఫుల్ థంబ్నెయిల్ కాదని ఫీల్ అవుతుంటాను. అయితే థంబ్నెయిల్స్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ అని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. తప్పకుండా పెడతానండి, నాకు అంత టైం కుదరట్లేదు, మెయిన్ ప్రాబ్లం అదే. ఏమనుకోకండి, థంబ్నెయిల్ సరిగ్గా పెట్టలేకపోతున్నాను.
నెక్స్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డాగ్స్ విషయంలో మీరు కొంత బాధ్యత తీసుకోండి. ఎందుకనంటే రోజుకి 170 డాగ్స్ ఫీడ్ చేయడం అంటే మాటలు కాదండి. అది ఫీడ్ చేసి అంత దూరాలు వెళ్ళి బండి మీద వెళ్తూ అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఏంటన్నది. దగ్గరుండి దూరంలో ఉండి కొంతమంది పిచ్చి పిచ్చి ఇదిగోండి ఈ డాగ్ కోసం చెప్తున్నానండి. దీనికే సర్జరీ ఉంది, సర్జరీకి సపోర్ట్ చేయండి, సర్జరీ చేయించేద్దాం దీనికి. అది హెల్దీగా ఉంటే మనకు అంతకన్నా ఇంకేం కాదండి. ఎంతో దుఃఖం అనిపిస్తుంది, చెప్పుకోలేదు కదండి మూగజీవి మనుషుల్లాగా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఫుడ్కి మెడిసిన్స్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ చేయండి. మనకి ఎప్పుడు అవసరం ఉంటుందండి, అవసరం లేని రోజు ఏది ఉండదు. ఎందుకంటే డాగ్స్ ఎక్కువ. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.